కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ఫీజులు అదుపు చేయడంలో విద్యా సంస్థ అధికారులు విఫలం చెందారు. కమర్షియల్ బిల్డింగ్లలో విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఆదిత్య విద్యా సంస్థలు, అక్షరాలను లక్షల రూపాయలకు వెలకడుతున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు తల్లిదండ్రుల జోబులు లూటీ చేస్తున్నా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్లేస్మెంట్ పేరుతో మభ్యపెట్టి విద్యార్థులపై నిలువ దోపిడీ. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించిన ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. స్పందించాలి. వేల రూపాయలు తడుతున్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ బిల్డింగ్ విద్యను వ్యాపారం చేస్తున్న రూపాయలు కొమ్మరిస్తున్నట్టు కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ నాగరాజు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖ జిల్లాలో కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుంచి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు దోచుకుంటూ ఉన్నాయి. ఎందుకనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే స్థానిక యూనివర్సిటీ కూడా కావచ్చు, విద్యార్థుల నుంచి ఫస్ట్ ఇయర్ ఫీజు 15,000 నుంచి 18,000 లోపు తీసుకోమని చెప్తూ ఉంటే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం 3 రెట్టింపు దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు తల్లిదండ్రుల నుంచి దోచుకుంటూ ఉన్నాయి. అది కాకుండా కాండొనేషన్ ఫీజు అనేది విద్యార్థులు ఒకవేళ అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువైతే వాళ్ళు డీడీ రూపంలో యూనివర్సిటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదే పేరుతో దాదాపు 1000 నుంచి 2,000 వరకు కూడా ఈ కాండొనేషన్ ఫీజు అనేది విద్యార్థుల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి ఈ ఆదిత్య విద్యా సంస్థలు జలగలు పీల్చినట్టుగా సొమ్ము పీల్చుతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యాశాఖ అధికారులు నిద్రపోయారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ఇటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఏఎస్ఎఫ్ దృష్టికి వచ్చిన సమాచారం విద్యాశాఖ అధికారుల దృష్టిలో లేదా అని చెప్పేసి మీరు ఏ విధంగా మీరు మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారో స్పష్టంగా ప్రజానికానికి మాకు అర్థమవుతుందని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తెలియజేస్తాను. కేవలం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో అలాగే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల్లో ఫీజులతో అరికట్టాలి. ఏదైతే పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో వీళ్ళు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారో, అలాగే కాండొనేషన్ పేర్లు చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో వీటిపై చర్యలు తీసుకునే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం సాగుతుంది. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు నిద్రలేసి ఈ తనిఖీలు నిర్వహించాలి. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆందోళన చేస్తూ ఉంటే ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. మీరు పేద విద్యార్థుల పక్షాన ఉన్నారా, కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పక్షాన ఉన్నారని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టం చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో విచ్చలవిడిగా పుట్టుకొడుగుల్లాగా పుట్టుకొస్తున్నటువంటి విద్య వ్యాపారంగా మారుస్తున్నటువంటి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మరి లక్షల రూపాయలు పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటున్నారు. పేద విద్యార్థులు కూలికెళ్ళే తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయలు బుక్స్కి ఒక ఫీజు, టైకి ఒక ఫీజు, షర్ట్కి ఒక ఫీజు, ప్యాంట్కి ఒక ఫీజు చెప్పి రకరకాలుగా కోర్సు పేర్లు చెప్పి ఐఐటి నీట్ అంటూ క్లాస్ రూములు మారుస్తూ లక్షల రూపాయలు జలగల్లాగా రక్తం పీల్చినట్లుగా పీల్చుకుంటున్నాయి. మరి కనీసం విద్యాశాఖ అధికారులు ఒక కన్నైనా వేయకుండా
మామూలు మత్తుల్లో మునుగు తేలుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకుండా ఉన్నాయి. మరి అలాంటి విద్యాశాఖ అధికారుల అండతోనే కాకినాడ విద్యా సంస్థలు వెచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ మరి దండుకుంటున్నాయి. తక్షణమే ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో శ్రీకారం చుట్టాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా జోక్యం చేసుకొని స్పందించి